హలో అమ్మా. ఇంకా ఎన్ని రోజులమ్మా నరకంలో ఉంటావు? ఎన్ని రోజులైనా భరించాల్సిందే అమ్మా. అయినా మీరు ఫస్ట్ పెళ్లి చేసే ముందే ఆలోచించాల్సింది. ఇప్పుడు అతను నా భర్త. వీలైతే నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలి, లేదా ఇదంతా నా కర్మ అని భరించాలి. అలా కాదమ్మా, నీ బాధ మేము చూడలేకపోతున్నాం. అలా అని ఇదంతా వదిలి మీ దగ్గరకొచ్చి ఒంటరిగా బతకలేను. మంచో చెడో భర్త తోడుగా ఉంటే పర్లేదు, లేదంటే ఒంటరి ఆడదాన్ని ఈ సమాజం ఆటబొమ్మలా చూస్తుందమ్మా. ఎవరితో మాట్లాడుతున్నావే? అమ్మతో మాట్లాడుతున్నానండి. ఎవడికి అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? నువ్వు ఎవడెవరితో మాట్లాడుతున్నా తెలీదా? లేదండి, నిజంగానే అమ్మతో ఇలా నవ్వడా? ఎంతసేపే? ఏంటి ఇది? అంటే నేను ఇప్పుడు గడ్డి తినాలా? చికెన్ ఉండమని చెప్పా కదా. డైలీ చికెన్ అంటే కష్టం. మాట్లాడుకో. నువ్వే తినే గడ్డి. బాగా బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు. నిజంగా నరకంలా అయిపోయిందమ్మా. అస్సలు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. ఏం చెప్తున్నావు మీ అమ్మకి? ఏం లేదండి. అంటే నువ్వు ఇప్పుడు చచ్చి మీ వాళ్ళందరూ నా మీద కేసు పెడితే నేను జైలుకి వెళ్ళాలన్నదే కదా నీ ప్లానింగ్? అయ్యో అలా కాదండి. అదేనే నీ ప్లానింగ్. ఉండాలంటే ఉండు, లేదంటే పో. అంతేగాని చస్తాను పోతానని బెదిరించుకో. అర్థమైందా? పెళ్లి చేసుకుంది వెళ్ళిపోవడానికి కాదు, నూరేళ్లు కలిసి ఉండడానికి. ఈ సెంటిమెంట్ డైలాగ్స్ మీ అమ్మాయి దగ్గర చెప్పుకో. డబ్బులు తీ. లేవు. లేవా? అబద్ధాలు చెప్తావు. డబ్బులు తీ. తీసుకో తీసుకో తీసుకొని తాగి చచ్చిపో, తర్వాత నన్ను కూడా చంపేయి. ఛీ, అమ్మా నాన్న మాట విని అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు అనిపిస్తుంది. అయినా మగాళ్ళందరికీ ఆడదంటే చులకనే కదా. తాళి కట్టాక కుక్కలా పడుంటుందని, ఎన్ని వేషాలు వేసినా భరిస్తుంది, ఓపిక పడుతుంది, ఓర్చుకుంటుందనే కదా. ఆడది ఎదురు తిరిగితే నాశనం అయిపోతారా? చంపేస్తా. ఏయ్, ఇంటికొచ్చి ఎవడైనా అడిగితే నేను ఇంట్లో లేనని చెప్పు. అర్థమైందా? ఎవరు? వస్తున్నా. ఏమైందన్నా? ఏడి మీ ఆయన? మా ఆయన ఇంట్లో లేరు, బయటికెళ్లారు.
అవునా జరుగు. ఏడి మీ ఆయన కథల పడుతున్నాడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, రిటర్న్ కాల్ చేయడు. ఏడున్నాడు రే బద్మాష్గా? ఏడున్నావురా యదవ్వా? ఎక్కడున్నాడు? ఏడు నీ మొగుడు? నా కొడుకు అయిపోయిండు. ఏరా మజాక్ చేస్తున్నావురా? ఎన్ని రోజులు పైసలు తీసుకున్నా కాడా? ఎప్పుడు ఇచ్చేది? వాళ్ళు పైసలు లేకుండా పోయేది. పైసలు తీ. పైసలు తీబే. అన్న ఒక్క నిమిషం అన్న, ప్లీజ్ అన్న, కొట్టకనన్న మా ఆయన్ని. మీ కాలు మొక్తానన్నా, మీకు దండం పెడతానన్నా, చంపేయాలి నా కొడుకు. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, నేను ఇస్తానన్నా మీ పైసలు. ఒక్క నిమిషం ఉండనన్నా, ప్లీజ్ కొట్టకనన్నా, ఒక్క నిమిషం అన్నా. ఇవాళైతే పైసలు దాకపోని సంగతి చెప్తా. ఇవాళ అన్నా, నాకు ఇది తప్ప ఇంకొక దారి కనబడట్లేదన్నా. ఇది తీసుకొని మా ఆయన్ని వదిలేయండి అన్నా. చూడమ్మా, నేను కష్టపడి సంపాదించిన డబ్బులే, అందుకే తిరిగి అడుగుతున్నాను. అంతేకాని ఒక ఆడపిల్ల మెడలో మంగళసూత్రం లాక్కునేంత దుర్మార్గుని కాదమ్మా నేను. నాకు ఒక భార్య ఉంది, నాకు ఆడవాళ్ళ విలువ తెలుసు. నీ దగ్గర ఉన్నప్పుడు వీలు చూసుకొనివ్వు. నీ ఏమైందండి? బుచ్చి, ఇన్ని రోజులు తాగుడికి బానిసైపోయి నిన్ను అస్సలు అర్థం చేసుకోలేకపోయాను. కొట్టినా తిట్టినా అన్నీ భరించా. నన్ను క్షమించే. ఏవండి, నాకు తండ్రైనా తల్లైనా అన్నీ మీరే కదా. మీకేమైనా అయితే నేనేమైపోవాలి? అదే నా బాధ. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఆడదానికి తాళిబొట్టే ఆరో ప్రాణం అని. అలాంటిది నువ్వు తాళిబొట్టు తీసి ఒక ఆడదానికి తన భర్త కన్నా ఇంకేది ఎక్కువ కాదండి. బుజ్జి, నేను ఇంకెప్పుడు మందు తాగినే. నిన్ను బాగా చూసుకుంటా. వీలైతే నన్ను ఒక్కసారి క్షమించే.